ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఆర్ఎఫ్సిఎల్ గేట్ వద్ద కార్మికుల సమ్మెలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్. నో బీహారీ నో బాహారీ, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. నా చివరి శ్వాస వరకు కార్మికులకు అండగా ఉంటాను. గోదావరికని యూనియన్ నాయకులు కార్పొరేటర్ నెలకంటి రాము అధ్యక్షతన ఆర్ఎఫ్సిఎల్ గేటు వద్ద నిర్వహించిన కార్మికుల నిరసన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎక్కడ అమలు చేయాలి, వారికి ఉన్నటువంటి వారికి ఇక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చి ఈ ప్రాంతానికి సురక్షితమైన ప్రాంతానికి తరలించే కార్యక్రమం చేయాలి. వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి వారికి, నష్టపోయిన వారికి అవకాశం ఉంటే ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం. స్థానిక యువతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కార్మికులకు సరైన వేతనాలు మరియు హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు నా కుటుంబ సభ్యులు, మీ సమస్య పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుంటానని, స్థానికులను పక్కన పెట్టి బయట వారికి తీసుకురావడం సరికాదని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించి కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఫోన్ ద్వారా కార్మికులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని, త్వరలో అధికారులతో చర్యలు జరుపుతామని తెలిపారు. సంబంధించిన కార్మిక సోదరులకి, మిత్రులకి ఇప్పుడే నా మిత్రుడు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు అన్ని సమస్యలు నాకు కూడా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. నేను యాజమాన్యంతో కూడా మాట్లాడతాను. ఇక తర్వాత రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మీ కార్మిక నాయకుడు సోదరుడు వారితో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి వెంటనే సత్వర కార్యక్రమాలు చేపడతాము. నేను తొందరగానే వారికి మీకున్న చిన్న సమస్యలు కూడా, అది కూడా పెద్ద సమస్య కూడా కాదు, ఆర్ఎఫ్సిఎల్ మరి సిఇఓ గారు వారందరితో పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తాను. కార్మిక సోదరులందరూ కూడా చెప్తా ఉన్నాను. మా గౌరవ శాసనసభ్యుడు నా మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రాంతానికి సంబంధించిన అతి ముఖ్యమైన అది ప్రాజెక్టు యాజమాన్యం స్పందన సరిగా ఉండలేదని మీరు చేస్తా ఉన్న తీరును తప్పకుండా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వారందరితో యాజమాన్యంతో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి మనం కృషి చేద్దాం. నేను కార్మిక సోదరులందరూ కూడా విరమణ చేసుకోమని కోరుతా ఉన్నాను. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.